పట్టణ పరిధిలో మరి స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు గతంలో మేము కొన్ని ప్రశ్నలు అడిగినాం. వాటికి ఇప్పటి వరకు జవాబు చెప్పకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ దూసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు అని ప్రతిదానికి గతంలో కూడా చెప్పడం జరుగుతుంది. అయ్యా ప్రభాకర్ గారు, మరి ఇంతకుముందు మేము మీకు అడిగినాము, మీరు ప్రతి విషయానికి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ భూమి కబ్జా చేస్తున్నారు అని మాట్లాడి జరుగుతుంది. మరి నీ యొక్క భార్య పేరు మీద 181 7 ఎకరాల 7 గుంటలు సీలింగ్ భూమి, సీలింగ్ ల్యాండ్ మరి ఎస్సీల దగ్గర తీసుకొని వాటిని మీరు అమ్ముకోలేదా? ఇది నిజం కాదా? నువ్వు మాట్లాడేది పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు ప్రభాకర్ గారు, అది చాలా తప్పు. మరి నీ తమ్ముడు చింత గోపాల్ ఎక్కడెక్కడ కబ్జా చేసిన మాకు తెలియదనుకుంటున్నావా? ఎందుకంటే కందుకం జాగా లోపల ఇల్లు కట్టుకొని మున్సిపల్ వారిని తప్పుతో పట్టించి పర్మిషన్ తీసుకునేది నిజం కాదా? అదేవిధంగా మీరు మీ తమ్ముడు కలిసి ఏదైతే రవీంద్రనాథ్ స్కూల్ ఉందో దాని అభివృద్ధిలో అపోజిట్లో కాలభైరవ స్కూల్ మాస్టర్ మైండ్ దాంట్లో చుట్టుపక్కల రోడ్లు ఉండే ఆ రోడ్లను మరి కబ్జా చేసింది నిజం కాదా? మరి టీపీఓను వాళ్ళను బెదిరించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అది తప్పు కాదా? చెప్పాలని చెప్పి నేను ప్రభాకర్ గారిని, చింత గోపాల్ గారిని నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యంగా మీ ఆగడాలు బంద్ చేసుకోండి. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల తీర్పు ప్రకారం నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చింత గోపాల్ గారు ఏది ఆయన గురునాథ్ కానీ మన ఆకుబడి స్కూల్ దగ్గర ఆయన మొదటి ప్లాన్ ఇది తీసుకున్నది, మొదటి రిజిస్ట్రేషన్లో. తర్వాత తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకో ప్లాన్. ఈ కబ్జలు కావా? ఇది కనబడట్లేదా? ముఖ్యంగా మీకు చెప్తున్నాం ఒకటే, మీరు ఇప్పటికైనా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేద్దాం. తప్పకుండా మేము మా పురపాలక సంఘ సభ్యులము పట్టణాభివృద్ధికి సేకరిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అయ్యా ప్రభాకర్ గారు, ఎన్జిఓ భవన్ అనేది ఎన్జిఓ భవన్ అది సదాశివపేట ఉన్నటువంటి ఎన్జిఓలకు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మీరు వాస్తవం చెప్పండి. ఎన్జిఓ భవనం మీ కూతురు మ్యారేజ్ అప్పుడు అమ్మి కింద ఉన్నటువంటి ప్రజలను అమ్ముకోలేదా? దాని రుజువులు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్తాం మీకు ఒకటే, ఇంత దోపిడీ చేసుకుంటూ మీరు ఎక్కడెక్కడ ఏమున్నాయో
మేము ప్రజలకు జవాబిస్తాం. ఇవన్నీ మానుకో. ఎందుకంటే గతంలో మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దుకొని మేము ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్టుంటే మాకు సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటాం. మీరు ఎన్జిఓ బాండ్ దాన్ని రీసెర్చ్ చేయలేదా? మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ప్రభాకర్ గారు చెప్పండి. ఇక ముందైనా మన సదాశివపేట పట్టణ అభివృద్ధికి తోడ్పాటయ్యి అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాము. తప్పకుండా మన పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పేసి నేను మీతో కోరుకుంటూ ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి మనం చెప్తూ హెచ్చరిస్తున్నాను.